నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన 60 రోజులు ముగిసింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఓవైపు గ్యారంటీలు ఇప్పటికే 2 హామీలు పూర్తి చేశారు. మరో 2 గ్యారంటీలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యం. సో ఈ తరుణంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు, మరోవైపు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా, అప్పగింతకు సంబంధించి కూడా కొంత వివాదం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే మొత్తం అమలన్నీ కూడా ఇవాళ కేసీఆరే మొత్తం రాష్ట్రానికి పట్టినటువంటి ఇదిగా అని కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ 60 రోజుల పాలన ఏ విధంగా ఉంది, నిజంగానే ఈ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అప్పగింతకు సంబంధించినటువంటి వివాదంలో కేసీఆర్ తప్ప లేకుంటే కాంగ్రెస్ పార్టీ తప్ప అసలు ఏం జరుగుతుందో మాట్లాడదాం. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల దరఖాస్తుల వెల్లువగా కనిపిస్తోంది. చాలామంది డిమాండ్ కనిపిస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే ఎంపీ టికెట్ కోసం రేస్లో ఉన్నారు మల్లు రవి గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటూ మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఇవాళ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏదైతే విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మల్లురావు గారితో మాట్లాడదాం. నమస్తే మల్లురావు గారు. నమస్కారం. ఏం సార్, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినాక 60 రోజుల పాలన పూర్తయింది. ఎట్లా కొనసాగుతుంది అనుకోవాలి ప్రజాపాలన? 60 రోజుల పాటు ప్రజాపాలన గురించి ఏం చెప్తారు? ఈ 60 రోజుల్లో తెలంగాణ ప్రజలు ఎన్నికల కంటే ముందు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనపడుతుంది. ఈ ప్రభుత్వం రావడానికి ముందు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, చట్టపరమైన పరిపాలన ఈ రెండూ లేవు. ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే విధానం, మాట్లాడే విధానం, ప్రశ్నించే విధానం కంప్లీట్గా క్లోజ్ అయి ఉంది. ఇది వెంటనే ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఈ ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఈ ఐరన్ వాల్స్ అన్నీ తీసి పడేసి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ఆ ప్రజాభవన్లో ప్రజల సమస్యలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇది సింబాలిక్గా మొదలుపెట్టిన తర్వాత కూడా దాని మీద కొనసాగిస్తున్నారు. అక్కడ ఒక అధికారిని ఇచ్చారు, అక్కడ ఒక మినిస్టరు, అక్కడ ప్రజలకి ఒక వెసులుబాటు కల్పించారు. ప్రజాస్వామ్యం పరిపాలనలో ప్రజల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు వినేటటువంటి ప్రభుత్వం ఉండాలని ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ ఏర్పడ్డప్పుడు ఆ క్యాబినెట్ కూర్పులో కూడా ప్రజల భాగస్వామ్యం కనపడే విధంగా చేశారు. ఉదాహరణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఎస్సీ కమ్యూనిటీ, అదే కాకుండా ఇంకా ఆయన డిప్యూటీ సీఎం, క్యాబినెట్లో దామోదర్ రాజనరసింహ గారు, ఆయన ఫార్మర్ డిప్యూటీ సీఎం, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్, వారితో పాటు సీతక్క ఎస్టీ ఆదివాసీకి సంబంధించినటువంటి మహిళ, వారితో పాటు కొండా సురేఖ బీసీ, అదే పొన్నం ప్రభాకర్ గారు బీసీ, అది ఒక వెలమ సామాజికి సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు, ఒక ముగ్గురు రెడ్డి సమాజంకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ రకంగా ఈ క్యాబినెట్ కూర్పులోనే సమాజం మొత్తం వారి రిప్రజెంటేషన్ కనపడే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. అదే మీరు ఒకసారి వెనక్కి చూస్తే మొట్టమొదటి క్యాబినెట్లో మహిళకి 5 సంవత్సరాలు కూడా ఒక్క క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి తెలంగాణలో మొత్తం మహిళలను అవమానపరిచి ఎవరో ఒక మహిళనైనా ఇవ్వకుండా 5 సంవత్సరాలు మహిళలు లేకుండా ప్రభుత్వం నడిపాం, మహిళలు లేకపోయినా ప్రభుత్వాన్ని నడుపుతాం అనేటటువంటి విధంగా మహిళలందరూ వారు మన పిల్లల కంటానికి లేక వంటింటిలో పనిచేయటానికి మాత్రమే అనే విధంగా వారు చేశారు. ఆ విధానాన్ని పూర్తిగా మొదటి దశలో తీసేశారు. ఇక దాని తర్వాత ముఖ్యమంత్రి గారి ఆయన సీఎంఓ అంటారు. ఆ సీఎంఓలో ప్రతి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, ఒక ముస్లిం సామాజిక వర్గానికి, ఒక బీసీ సామాజిక వర్గానికి, ఒక వైశ్య సామాజిక వర్గానికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి
ఆ సీఎంఓలో పనిచేసే అధికారులందరికీ అవకాశం కల్పించారు. అందువల్ల సీఎంఓలో పనిచేసేటటువంటి అధికారులను చూస్తే రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల రిఫ్లెక్షన్ సీఎంఓలో కనపడే విధంగా, అదే రకంగా మళ్ళీ సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న అధికారులను మనం చూసినట్టయితే ఆ అధికారుల్లో ఒక దళిత సమాజానికి సంబంధించిన మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రెండింటికి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ. బుర్ర వెంకటేశం గారు అని ఆయన ఎడ్యుకేషన్ మొత్తానికి ఆయన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారు. ఎక్క గారని ఒక ఎస్టీ ఆయన్ని ఒక సామాజిక వర్గ ఒక మైన్స్ దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారు. రిజ్వీ గారు మైనార్టీకి సంబంధించి పవర్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారు. ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ముఖ్యమైన సెక్రటేరియట్ నుంచే విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే కార్యక్రమం జరిగింది కాబట్టి వారికి ఆ రిప్రజెంటేషన్. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇదే విధంగా కానీ మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేశారు. మరోవైపు ఇంకో 2 గ్యారెంటీలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ పదే పదే వరుసగా మీ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ కూడా 100 రోజుల్లో హామీలు పూర్తయ్యే అవకాశం లేదనేది ఇవాళ బీఆర్ఎస్ వాదన. 60 రోజులే అయింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పాను. వాటి గురించి 2 నిమిషాలు ఆగి మాట్లాడతా. ప్రభుత్వం ఏ రకంగా దానికి దీనికి తేడా ఏంటో చెప్తున్నాను. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం 100% కనపడుతుంది. మీరు ఇదే కాకుండా ఎమ్మెల్సీలు ఇచ్చాము. మొన్న ఈ ప్రభుత్వం ఇచ్చిన కొత్తలో ఇచ్చిన ఎమ్మెల్సీలో ఒక ముస్లింకి ఎమ్మెల్సీకి ఇచ్చాము. అదే రకంగా ఒక బీసీ ముస్లింతో పాటు ఒక బీసీకి ఇవ్వటం జరిగింది. అదే రకం ఒక్క రెడ్డికి ఇవ్వటం జరిగింది, ఒక వెలమకి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని అందరికీ ప్రాధాన్యత ఇవ్వటానికి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు మీరు ఇప్పుడు సింగరేణి కాలరీస్ ఉంది, దానికి సిఎండిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలరాం నాయక్ గారిని సిఎండిగా తీసుకుని రావటం జరిగింది. అంతేకాకుండా హెల్త్కు సంబంధించి డైరెక్టర్ హెల్త్గా ఒక రవీంద్ర నాయక్ అని వారిని డైరెక్టర్గా తీసుకొని రావటం జరిగింది. ఇవి కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనం ఒక చైర్మన్ మన మహేందర్ రెడ్డి రిటైర్డ్ డీజీపీ, ఆయన ఎందుకు తీసుకొచ్చారంటే ఎగ్జామినేషన్ పెట్టడం, లీకులు కట్టడం, రద్దు చేయటం జరుగుతుంది. ఈ రకంగా జరగకుండా ఉండటానికి ఒక ఉన్నత స్థాయిలో డీజీపీ చేసినటువంటి వ్యక్తిని పెట్టి స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ పెట్టి ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో వారికి ఇవ్వటం. ఇంకా 5 కమిటీ మెంబర్లు వేశారు. ఈ 5 కమిటీలో ఒక మెంబరు ఎస్సీ, ఒక మెంబర్ ఎస్టీ, ఒక మెంబర్ బీసీ, ఒక మెంబరు మైనారిటీ. ఈ రకంగా 5 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించినటువంటి సభ్యుల్ని దాంట్లో వేయటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సెక్రటరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నికోలస్ గారని ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని సెక్రటరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా వేయటం జరిగింది. ఇవన్నీ కూడా సామాజిక న్యాయం, ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా వారు ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వంలో మాకు భాగస్వామ్యం ఉంది అని అనుకునే విధంగా ఇవన్నీ ఒకటి. ఇవి కాకుండా విప్పులు 4 విప్పులను ఇచ్చారు. ఈ 4 విప్పుల్లో ఒక అతను ఎస్సీ, ఒక అతను ఎస్టీ, ఒక 2 బీసీలు. ఈ రకంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వాల్లో జరగనంత సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తూ మీరు ఇప్పుడు అడిగినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఈ మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలని అమలు చేయాలనేటటువంటి విధానపరమైన నిర్ణయాన్ని ఆ క్యాబినెట్లో పాస్ చేశారు. వెంటనే 2, ఒకటి మన ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇవ్వాలని, అంతేకాకుండా తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరిగేటటువంటి ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. అది ఇప్పుడు చాలా కొన్ని కోట్ల మంది ఉచితంగా తిరుగుతున్నారు. ఇదే కాకుండా ఇవాళ నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది, అసెంబ్లీలో ప్రకటిస్తున్నట్టున్నారు.
ఒకటి ఏంటంటే ఎన్నికలకి ముందు గ్యారంటీలో ఒకటిగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే సప్లై చేస్తున్నారు. అదొకటి. దాంతోపాటు ఉచిత కరెంటు 200 యూనిట్స్ వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మనం 8వ తారీఖు నుంచి జరిగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి ప్రకటన చేయాలని. ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు ముఖ్యంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలా. అవి అసెంబ్లీ జరగబోతుంది కాబట్టి దాంట్లో చేస్తే దాని వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ రెండింటి చేత ఎన్నైనాయి ఇప్పటికి 60 రోజుల్లో 4 అయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 40 రోజులు ఉన్నాయి. నెల దాటి ఉంది. అప్పుడు కూడా ఇంకా రెండింటిని కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. 6 చేస్తామని చెప్తున్నారు. అయితే అసలు మీరు ఏమవుతుంది, 24 గంటల్లో రాత్రి పగులు ఉంటుంది. 12 గంటలు పగులు, 12 గంటలు రాత్రి. మేము పగులు ఇంకా సగం కూడా కాలేదు, చీకటి పడి నడిస్తే ప్రజలందరూ ఏమనుకుంటారు? పగులే రాత్రి అని ఎందుకు అరుస్తున్నారు? ఎవరు చెప్తారు పగులు రాత్రి అని? కళ్ళు లేనటువంటి వాళ్ళు, పగుల్లో ఆ వెలుతురు చూడలేనటువంటి వాళ్ళు ఆ రకంగా ఇది రాత్రి అని అరుస్తారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీలో ఉన్న నాయకులు కానీ 6 గ్యారంటీలు అమలు చేయలేరు, మళ్ళీ ప్రజల్ని మోసం అమలు చేస్తూ పక్కన చేస్తూనే ఉన్నాం, చేయటం లేదని మీరు చెప్తే ఏమనుకుంటారు? ప్రజలందరూ అనుభవిస్తున్నారు కదా. బస్సుల్లో ఉచితంగా మహిళలను అడిగితే చెప్తారు, వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. 10 లక్షల రూపాయలు పేషెంట్స్కి ఇస్తూనే ఉన్నాం, వాళ్ళని అడిగితే చెప్తారు, అందరూ అనుభవిస్తున్నారు. రేపు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తానని రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్తామని ఇవాళ పేపర్లో కూడా చెప్పారు, నేను క్యాబినెట్లో మాట్లాడాను. ఇవన్నీ ప్రజలకు అందుతుంటే మీకు కనపడటం లేదా? కళ్ళు లేనటువంటి వాడికి మాత్రమే పగులుకి రాత్రికి తేడా తెలియదు. కళ్ళు లేని వాడికి పగులైనా చీకటిగానే ఉంటుంది, రాత్రి అయినా చీకటి. కానీ రైతు బంధు పడట్లేదు అనేది కూడా ప్రధాన విమర్శ కదా. ఎకరానికి అంటే 4 రోజుల పాటు వేస్తూనే ఉన్నారు ఇంకా కూడా అనేది కూడా కొంత విమర్శ చేస్తున్నారు. రైతులు అడిగితే చెప్తారు పడుతుందా పడటం లేదు. అదే నేను చెప్పేది, వీళ్ళకి పడటం లేదనేటటువంటి, పడకుండా ఉండాలనే ఆలోచన ఉన్నోళ్ళు కాబట్టి పట్టం లేదని అరుస్తున్నారు. పడుతున్నాయి కదా, నా దగ్గర పడ్డాయి, నా అకౌంట్లో కూడా పడ్డాయి. నా అకౌంట్, నాకు రైతు బంధు వచ్చింది కదా. మరి ఆ రకంగా రైతు బంధు ఎవరికి రావాలో వాళ్ళందరికీ వస్తూనే ఉంది. ఇది ఒకటే సింపుల్, గుడ్డి వాళ్ళకు మాత్రమే పగులు రాత్రికి తేడా తెలియదు. గుడ్డి వాళ్ళకు పగులైనా చీకటిగానే ఉంటుంది, రాత్రి అయినా చీకటిగానే ఉంటుంది. ఇప్పుడు మీరు 100 రోజులు అనేటటువంటి సీలింగ్ని పట్టడం లేదు, మేము ప్రకటిస్తున్నామని పట్టించుకోవటం లేదు. మీరేదో చెప్తే మేము చేసినట్టుగా కాకుండా మాకు ఒక ప్రణాళిక ఉంది. మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్ పద్ధతి ప్రకారం చేస్తున్నారు. రేపు అసెంబ్లీలో మా బడ్జెట్ చూడండి, ఏ రకంగా అమలు చేస్తాం, ఏం పెడుతున్నామో అర్థమైంది. మీలా కాదు కదా. మేము ఇంకోటి 5 లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకోవాలి. అవి కూడా తీసుకుంటాం. 100 రోజులు టైం ఉంది కదా. ఈ స్కీము దీని మీద దీనికి ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు. ఎందుకనంటే ఈ 6 గ్యారంటీలు అనే కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పని. దీన్ని ఆపకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ కూడా ఇంతకుముందు ఇచ్చిన దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అడ్వైజర్గా, మరోవైపు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కూడా కొంత బాధ్యతలు తీసుకున్నారు. సో ఏంటి సార్ ఇప్పుడు విభజన చట్టం అమలు కోసం దానికి సంబంధించి దిశగా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? విభజన చట్టంలో మనకి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు పెండింగ్లోనే ఉన్నాయి. అది మన స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేక మనకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ, దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వాటి పేపర్లన్నీ తీసుకుంటున్నాం. అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి వీటన్నిటినీ ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పార్టీలు మారుతాయి కానీ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటుంది, పార్టీలు మారుతుంటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వాలు అమలు చేయటం అనేది రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి కార్యక్రమం. ఆ రాజ్యాంగంలో ఇవి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం
కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి వాటన్నిటిని సాధిస్తాం. కానీ తాజాగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలుగా అంటే ట్రోల్ చేస్తున్నటువంటి అంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే ఈ హామీలైనా లేకుంటే గ్యారంటీలైనా అమలు చేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతాయి. నిజంగానే ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఏ హామీలు? కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఇక్కడ హామీలు నెరవేరుస్తామంటూ కూడా రేవంత్ వ్యాఖ్యలు చేశారనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆరోపణ. అది తప్పుడు ఆరోపణ. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉందా? ఇప్పుడు మేము 2 గ్యారెంటీలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేసేయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తానని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు చేస్తానన్నాం. అందులో 2 అయినాయి. ఇప్పుడు 2 ప్రకటిస్తారు, మళ్ళీ 2 కూడా ప్రకటిస్తానని చెప్తున్నారు. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీనికి నేను ఏమంటున్నానంటే ఇది కళ్ళు చెవులు 2 లేనివాడు మాట్లాడినట్టుగా ఉంది. ఒకటి మాట్లాడితే ఒకటి వినపడ్డట్టుగా మాట్లాడేది. ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎక్కడ లేదే. అది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పరు కదా. దాన్ని చెప్పినట్టుగా మీకు మీరే ఊహించుకొని మీకు వినపడ్డట్టుగా మీరు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తే మీ మాట నమ్ము. కానీ మీరు అంటున్నారు తప్పుడు సంకేతాలు బీఆర్ఎస్ ఇస్తున్నారండి. కానీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసే మా మీద బురద జల్లి వాళ్ళ అధికారంలోకి వచ్చారు అనేది. అంతదే అసలు ప్రచారం. ఒక్కసారి మీరు వెనక్కి పోయి చూస్తే ఎన్నికలకు ముందు దాదాపు 1 నెల రోజులు ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లలో ప్రచారం చేసినటువంటి పార్టీ ఏ పార్టీ? ఇది ఒక్క తెలంగాణ సంబంధించిన పార్టీ అయితే మొత్తం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదో అదొక రోజు, కర్ణాటక ప్రభుత్వం ఏం చేయలేదో అదొక రోజు, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో ఒక్కొక్క ఇష్యూ మీద ఒక రోజు, ఈ రకంగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ప్రచారాలు చేసింది మీరా మేమా? ఒక్కసారి మీరు పేపర్కి ఇచ్చినటువంటి లేకపోతే టీవీలకి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టిన డబ్బులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని కంపేర్ చేస్తే అది పూర్తిగా ప్రజలకు అర్థమైంది. ఇది కూడా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది. ఒక దొంగతనం చేసి ఇంట్లో బయటకు వచ్చి జనంలో చేరి ఏదో దొంగ 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 అని అరిస్తే జనం అంతా ఇంట్లో పోయి చూస్తారు, వీడు బయటికి పోవచ్చు అని అరిచినట్టుగా ఉంది తప్ప మీరు మాట్లాడేదానికి ఏ రకమైనటువంటి బేస్ లేదు. వాస్తవం ఉండాలి మాట్లాడేటప్పుడు. మీరు మాకు ఓటేస్తే మేము 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పాం. మాకు ఓటేస్తే మా మేనిఫెస్టోలో చెప్పిన దళిత డిక్లరేషను, యువకుల డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషన్, మైనార్ డిక్లరేషను, ఈ డిక్లరేషన్స్ అన్ని చేసి మేము అమలు చేస్తామని చెప్పాం. అవి ఇప్పుడు కూడా అమలు చేస్తామని చెప్పాం. రైతులకి 2 లక్షల రూపాయల అప్పు ఒకటి కూడా సంవత్సరంలోనే మాఫీ చేస్తున్నాం. ఇంకా సంవత్సరం కాదు కదా, 100 రోజులు కూడా కాలేదు, చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ డెసిషన్స్ ఇవాళ మరణ శాసనంగా మారినాయి తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే ఇవాళ కేఆర్ఎంబీకి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం ఉందో, కృష్ణా జలాల విషయంలో అప్పగింత పూర్తిగా కేసీఆర్ బాధితే ఇది యూపీఏకి కాంగ్రెస్ సంబంధం లేదని తాజాగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల కంటే ఎక్కువ అక్కడ పోతిరెడ్డిపాలెం దగ్గర కానీ ఇక్కడ శ్రీశైలం దగ్గర కానీ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుపోయేటప్పుడు మీరు దాన్ని అడ్డుకోకపోగా అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ పిలిచి ప్రత్యేకంగా వారికి విందు ఏర్పాటు చేసి ఒకళ్ళను సన్మానించుకొని ఆ సమస్యను వదిలిపెట్టారు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి, నువ్వు అక్కడ ముఖ్యమంత్రి అయ్యావు అనే సంతోషంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సినటువంటి నీళ్ళని, రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన నీళ్ళని రాకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇది. అప్పుడే మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి మీరు దీని మీద స్పందించాలని చెప్పారు. మీరు సమయానికి స్పందించలేదు. దొంగల పడ్డ 6 నెలలకు మాట్లాడినట్టుగా మాట్లాడారు. అదే రకంగా గోదావరికి సంబంధించింది గోదావరి నీళ్ళు అక్కడ పోలవరం ప్రాజెక్టు వేరే దగ్గర నీళ్ళన్నీ గోదావరి వాళ్ళు తీసుకుంటున్నారంటే దాని గురించి కూడా మీరు ఎక్కడ పట్టించుకోలేదు. అటువంటి మీరు అంతేకాకుండా ఆ కృష్ణా బోర్డు గోదావరి బోర్డులకి ఈ మన ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ చేతిలో పెట్టాలంటే మీరు ఆ రోజే ఒప్పుకున్నారని లెటర్ రాశారని అన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి రేపు అసెంబ్లీలో స్పష్టంగా శ్వేతపత్రాన్ని ఇచ్చి ప్రజల ముందు పెట్టాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరేమో అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళేమో నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ని టార్గెట్ చేసే విధంగా కూడా. శ్వేతపత్రానికి పబ్లిక్ మీటింగ్ ఉన్న తేడా ఏంటంటే శ్వేతపత్రం బయట రిలీజ్ చేస్తే దానికి వ్యాలిడిటీ తక్కువ. శ్వేతపత్రం అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీ లోపల నిలబడి దాన్ని ప్రకటిస్తే
అది కోర్ట్ ఆఫ్ లాలో నిలబడాల. ఆ రకంగా చేసినందుకు మీ మీద కేసు పెట్టి మీరు ఎందుకు ప్రజలని అసెంబ్లీని తప్పుదో పట్టించారని కోర్టుకు పోయే అవకాశం ఉంది. అదే పబ్లిక్ మీటింగ్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తుంటారు. దానికి కోర్ట్ ఆఫ్ లాలో పోయి చేసేదానికి అవకాశం లేదు. ఇది దీనికి ఉంది. మరి అటువంటిది మేము చేస్తాను. ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు మాట్లాడితే ప్రజలు నమ్మేటట్లేదు. ఇంకొకటి, మీరు ఎన్ని పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఎన్ని ప్రెస్ మీటింగ్లు రిలీజ్ చేసినా ప్రజలు నమ్మేటటువంటి అవకాశం ఎందుకు లేదంటే, మీరు ఎన్ని ప్రచార పటోటాపాలు చేసినా పేపర్ ద్వారా టీవీ ద్వారా మీ పబ్లిక్ మీటింగ్ ద్వారా ఎన్ని చేసినా మిమ్మల్ని ఓడించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీని గెలిపించే అధికారంలోకి వచ్చారు. మేము చెప్పిన చేస్తున్నామా లేదని ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజా పరిపాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంతకుముందు ప్రజల భాగస్వామ్యం లేదు. ప్రజలు వేరు ప్రభుత్వం వేరు అన్నట్టుండేది. ప్రభుత్వం అంటే కేసీఆర్, ప్రజలు తక్కిన వాళ్ళంతా ఒకటి. వాళ్ళ సొంత మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి వాళ్ళకే అపాయింట్మెంట్ లేనటువంటి పరిపాలన. ఇవాళ మంత్రులు కలుస్తున్నారు, ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, ప్రజలు కలుస్తున్నారు. మీరు సెక్రటేరియట్కి పోయి చూడండి. ఈ దేశ కొత్త సెక్రటేరియట్ని మాకంటే ముందే ఇనాగ్రేట్ చేశారు. కొంతకాలం వాళ్ళు నడిపారు. అప్పుడు ప్రజలు ఎవరైనా అసలు సెక్రటేరియట్ లోపల కనపడ్డారా? మీరు పోయి చూడండి. తండోపతండాలుగా జాతరకు పోయినట్టు పోతున్నారు. ఎందుకు పోతున్నారు? సెక్రటేరియట్లోనే మినిస్టర్లు ఉంటారు, సెక్రటరీలోనే ముఖ్యమంత్రి ఉంటారు. ఏదో బీసీలకు సంబంధించిన సమస్యలను బీసీ మినిస్టరు, ఎస్సీ మినిస్టర్ దగ్గరికి ఎస్సీకి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో సి బ్లాక్లకి సమతా బ్లాక్లకి చాలా మంది పబ్లిక్ వచ్చేవాళ్ళు కదా. అంటే ఇప్పటికప్పుడు తేడా ఏంటంటే, ఈ 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అసలు సెక్రటేరియట్కి వచ్చే అవకాశం లేకపోవటం వల్ల పెండెన్సీ ఎక్కువైపోయి క్యుములేటివ్ బ్యాక్లాగ్ అంటారు. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉండటం వల్ల ఆ జనం ఎక్కువ మంది వస్తున్నారు. అందువల్ల అప్లికేషన్లు కూడా ఎందుకు కోట్ల సంఖ్యలో వస్తున్నాయి? అవి 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండడం వల్ల అన్నీ ప్రతిదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతిదీ వచ్చినాయి. 1 సంవత్సరం కాదు కదా, 10 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు విషయం తీసుకుంటే, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పార్లమెంట్ని ఫోకస్ చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీలో కొంచెం అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వెలువగా ఉన్నాయి. మీరు కూడా ఎంపీగా అప్లై చేసుకున్నారు. ఓవరాల్ అంటే మీ పార్లమెంట్ గురించి మాట్లాడేకన్నా ముందు అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. పోటీ చేయటం కోసమే బీజేపీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో రెండో స్థానంలో ఎవరు ఉండాలనే దానికోసం పోటీ తప్ప మాకు పోటీగా ఉండేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. రేపు ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాల్లో 17 పార్లమెంటు స్థానాల్లో 17 గెలుస్తాయి అనుకుంటాం. తగ్గితే 1 అరా తగ్గాలి అంతే తప్ప తగ్గటానికి అవకాశం లేదు. ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రంలో ఏ రకంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకొని రావడానికి సహకరించారో, ఢిల్లీలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని తీసుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల పల్సు, నేను మెడికల్ డాక్టర్ని అయినా రాజకీయంలో ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎంపీగా 2 సార్లు, ఎమ్మెల్యేగా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అన్ని స్థాయిల్లో ప్రజల్లోనే ఉంటున్నాను. కాబట్టి నాకు ప్రజల పలుసు తెలుసు. ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఇవాళ బీజేపీకి అయోధ్య రామ మందిరం అంశం కొంత కలిసి వచ్చే అవకాశంగా కనిపించట్లేదా మీకు? అంటే కలిసి రావటం అంటే వాళ్ళు కూడా పగటికల్లుగా అంటున్నారు, రామాలయాన్ని మేము కట్టించాము కాబట్టి ప్రజలు మాకు ఓటేస్తారంటే. రామాలయాన్ని కట్టిస్తే ఓట్లేయరు, రామరాజ్యం ఉంటేనే ఓట్లేస్తారు. రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రాముడి రాజ్యం అయోధ్య, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఉండాలనేది రాముడి ఆలోచన. అందుకనే రాముడి ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేయటం వల్లనే ప్రజాస్వామ్యయుతంగా జరిగే పరిపాలనలో స్వతంత్ర ఫలాలన్నీ స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ మేలు జరగాలని మొత్తం 1947 నుంచి ఇప్పటి వరకు ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్ర ఫలాలను ప్రజలకు అందించి రామరాజ్యం కావాలని మేము అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. రామరాజ్యం అంటే ఏంటి? అయోధ్యలో దేవాలయానికి సంబంధించిన రాజ్యం కాదు, రాముడు ఆలోచన విధానం. రాముడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
ప్రజల భావం, ప్రజల ఆలోచనే ప్రభుత్వ ఆలోచన ఉండాలని, తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలని, భార్యని ప్రేమించాలి, గౌరవించాలని, అదే మాట మీదనే నిలబడాలని, ఇవన్నీ కూడా రాముడి అన్నదమ్ముల్ని గౌరవించాలని, ఇవన్నీ రాముడి ఆలోచన విధానం, ఐడియాలజీ. అందువల్ల రాముడు సందేశం ఏంటంటే రాముడి జీవితమే రాముడి సందేశం. ఆ రాముడి జీవితాన్నే ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు సాయంత్రం ఒక ప్రార్థనా గీతంగా రాముడి గురించి మాట్లాడేవాడు. అదే ఏం మాట్లాడేవాడు? రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నాం, సబ్కో సమ్మతి దే భగవాన్. ఇది రాముడి ఆలోచన విధానం సారాంశం. ఈ సారాంశాన్ని మహాత్మా గాంధీ ప్రజలకు తెలియజేస్తూ ప్రజల భాషలో ఈ ప్రార్థన పాడుతూ ఈ రకంగా ఉండాలని చెప్తూ, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడు, తర్వాతనే హిందూ, తర్వాతనే ముస్లిం, తర్వాతనే క్రిస్టియన్. ఫస్ట్ ఏంట్రా అంటే ఇండియాలో పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగే వాళ్ళందరూ కూడా భారతీయులు. భారతీయులంతా భారతదేశ సమగ్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పనిచేస్తారు. అందువల్లనే మన రాజ్యాంగంలో మన సెక్యులర్ అనేటటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అంటే ఏంటి? ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఇష్టమైనటువంటి మతాన్ని అనుసరించవచ్చు, ఆచరించవచ్చు. అదే రకంగా ఇతరులు అనుసరించేటటువంటి ఈ మతాన్ని గౌరవించాలి. దాన్ని మనం తృణీకరించకూడదు, తక్కువ చేసి చూపించకూడదు అనేది ఆ రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి విధానం. ఈ రాజ్యాంగాన్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? ఇది పార్లమెంట్లో అడాప్ట్ చేసిన వాళ్ళు ఆ రోజు వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ అడాప్టింగ్ అండ్ ఎనాక్టింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని ఆ రకంగా ప్రజలే దీన్ని తీసుకొని వాళ్ళే చట్టంలాగా మార్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. అటువంటి రాజ్యాంగం ఉంది. సో ఇప్పుడు మీరు తెలంగాణకి ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉంటూనే ఇవాళ ఎంపీ రేసులో ఉన్నారు. టికెట్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్, అది ఇరిగేషన్కి సంబంధించి కానీ, లేక ఫైనాన్స్కి సంబంధించి కానీ, విభజన చట్టానికి సంబంధించిన హామీలు కానీ అన్నీ కూడా పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను 4 సంవత్సరాలు ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేసి ఇక్కడ ప్రాజెక్టులు, అక్కడ కార్యక్రమాలన్నీ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నన్ను ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రంలో ఉండి ఈ పనులు చూడమన్నారు. నేను వెంటనే పోయిన నెల 28వ తారీఖు ఛార్జీ తీసుకుని అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా అప్లికేషన్ కూడా పెట్టనని చెప్పాను. అప్పుడు ఒక సందర్భంలో ఎమ్మెల్యే సీటు చేవెళ్లలో పోటీ చేయాలని వచ్చినప్పుడు మల్లు రవి మాకు ఎంపీగా పోటీ చేశాడని చెప్పాడని ఆ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అందువల్ల అప్పుడు అప్లై చేయలేదు. ఇప్పుడు అప్లై చేశాను. నేను 2019లో ఈ ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు 3,09,924 ఓట్లు వచ్చినాయి. అవి కొద్ది కాలంలోనే అన్ని ఓట్లు వచ్చినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోయినా అప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అంతకుముందు నేను జడ్చర్ల జనరల్ సీట్లో పోటీ చేశాను. ఒకసారి ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఓడిపోయాను. అయినా జనరల్ సీట్లో నేను పోటీ చేయను, ఇక్కడ నేను పోటీ చేస్తాను. ఎందుకంటే నేను చాలా కాలం తర్వాత మళ్ళీ పోటీ చేశాను. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చారు. ఈ ప్రజలను గౌరవించి వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంటుగా ఇక్కడే పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చి జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అనిరుద్ధ్ రెడ్డి అనే అభ్యర్థికి ఇవ్వండి టికెట్ అని ముందే చెప్పి వారికి ఎలక్షన్లో సపోర్ట్ చేశాం. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. రేపు నేను ఎంపీగానే పోటీ చేస్తానని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను. ఈ పోస్ట్ నాకు ఇచ్చేటప్పుడు, మీరు నాకు ప్రత్యేక ప్రతినిధి ఇస్తే మీరు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేరుస్తాను. కానీ నేను ఎంపీ నాకున్న ప్రాధాన్యత ఒకటి, నాకు ఆ పదవి ఇంకోళ్ళకి ఇవ్వాలనుకుంటే దీన్ని నేను వెంటనే రిజైన్ చేసి పార్లమెంట్ దానికే ఉంటానని ముఖ్యమంత్రి గారికి చెప్పాను. దీనికి ప్రత్యేక ప్రతినిధికి సంబంధించిన దాని మీద నేను ముందుగానే దానికి రెసిగ్నేషన్ లెటర్ని రాసి
దగ్గర ఉంచుతాను. ఇది అడ్డం వచ్చిందని వెంటనే దాన్ని అక్కడ ఇచ్చి నేను పార్లమెంట్లో పోటీ చేస్తాను. అది కాదు ఎంపీ టికెట్ కోసం ఇప్పుడు ఆ ప్రత్యేక ప్రతినిధి కూడా రిజైన్ చేయడం కూడా అది కాకుండా ఈ 2 పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ప్రత్యేక ప్రతినిధి ఎంపీగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు హైకమాండ్ నన్ను ఆ ప్రత్యేక ప్రతినిధి ఎంపీ 2 చేయమంటే చేస్తాను. అది కాదు నీకు 2 పదవులు కుదరదంటే నేను ప్రత్యేక ప్రతినిధి ఇచ్చి రిజైన్ చేసి ఎంపీగా గెలిచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు లేక క్లియరెన్స్లు కానీ అవన్నీ ఎంపీగా కూడా నేను ఢిల్లీలోనే ఉండేది కాబట్టి అవి కూడా చేస్తాను. సో మీ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలే? టార్గెట్ ఎందుకంటే నేను ప్రజల ద్వారా ఎన్నికై ప్రజలకి కొన్ని ప్రత్యేకంగా వారి అవసరాలను తీర్చే కార్యక్రమం చేయాలనేది ఒకటి. ఢిల్లీలో నేను ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులతో నాకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీతో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. అదే రకంగా కేసీ వేణుగోపాల్ వీళ్ళందరితో తెలుసు. పార్లమెంట్ సభ్యుడిగా నేను పోయి కొత్తగా ఢిల్లీలో కొంతకాలం ఈ విధి విధానాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విధి విధానాలు నాకు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఎంపీగా నేను కాంగ్రెస్ పార్టీకి నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఎక్కువ ఉపయోగపడతాననే ఉద్దేశంతోనే నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని దానికోసమే అడుగుతున్నాను. సో ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూనే ఎంపీగా చేస్తే కొంత మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? అంటే రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో తీసుకురావడానికి కూడా కొంత మీకు ఎక్కువ సాధ్యం ఉంటుందా? ఎంపీగా పోటీ చేసిన తర్వాత ప్రత్యేక ప్రతినిధి ఉంటే దానివల్ల ఢిల్లీలో ఎంపీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి తెలుసు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు. అందువల్లనే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి రెండింటికి ఉపయోగపడే విధంగా పనిచేయాలనేదే నా ఉద్దేశం. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పదవుల కోసం ఉరికేవాడిని కాదు. ఎందుకని అంటే మీరంతా ఒకసారి చూడండి, ఎప్పుడెప్పుడైతే ఈ ఎన్నికల బరిలో ఓడిపోయినా కూడా పార్టీ కోసం నాయకుడిగా ఎప్పుడు బతుకున్నా ఓడిపోవటం అనేది ఎంపీగాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా ఎమ్మెల్యేగా రెండింటికి గెలిచి వాటికి న్యాయం చేయటానికి చూశాను. ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండి ఆ ప్రజల తరపున ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే ప్రభుత్వంతో వేరే అపోజిషన్ ప్రభుత్వం ఉంటే వాళ్ళతోని రిప్రజెంట్ చేసి ప్రజల తరపున పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. నాకు తప్పనిసరిగా రేపు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి కూడా నన్ను గురించి బాగా తెలుసు. నేను ప్రజల మనిషినా కాదా, ప్రజలు నన్ను కోరుకుంటున్నారా లేదా అని. ప్రజలతో పాటు నా నాగర్ కర్నూలు పార్లమెంట్లో 5 గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నాకే సపోర్ట్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు గెలవటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరితో పాటు నేను కూడా కృషి చేశాననే విషయం ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. సో ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలు మాట్లాడి మిమ్మల్ని వదిలేస్తాను సార్. ఒకటి, ప్రభుత్వాన్ని కూల్చేస్తారని చర్చ జరుగుతోంది. దాని మీద రేవంత్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో తిప్పికొడుతున్నారు. మరోవైపు బొంద పెడతామంటూ కూడా బీఆర్ఎస్కి ఇవాళ వార్నింగ్ ఇస్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ కూల్చే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఉన్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ని మార్చి కొత్త ముఖ్యమంత్రి, కొత్త క్యాబినెట్ తీసుకొని రావటం అని వాళ్ళు కలలుగా అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 4 కోట్ల మంది ప్రజల ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవడు కూల్చేటటువంటి శక్తి ఉండదని నిన్న మొన్ననే మన ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎవరైనా కూలిస్తే ఊళ్ళో కూడా రానివ్వరు వాళ్ళని, అసలు కూల్చేటటువంటి అవకాశమే లేదు. మీరు ఏదో మట్టితో గట్టిన ఇల్లునో లేకపోతే ఇంకేదో మామూలు గట్టిన ఇల్లు కూర్చోదు. ఇది చాలా ప్రజల అండతోని గెలవటమే కాకుండా ప్రజల సపోర్ట్తో, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుస్తుంది. ప్రజల ప్రభుత్వం 6 గ్యారంటీలే కాకుండా మొత్తం ప్రజల్లో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికే విధానాన్ని వాళ్ళకి అనుభవించే విధంగా నడుపుతున్న దీన్ని ఎవరు కూల్చడానికి సాహసించినా వాళ్ళే కూలిపోతారు, వాళ్ళే
ప్రజల ముందు బదనామవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది రావడానికి మీకు సిద్ధంగా ఉన్నారు మీ పార్టీలకు? ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావడం లేదనేది టైం నిర్ణయిస్తుంది. మాకిప్పుడు అవసరానికి 61 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం, మాకు గెలిచింది 64, సిపిఐ ఇంకోటి ఉంది, 65 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు. ఇప్పుడు మాకు వాళ్ళు వస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది అనేది లేదు. మాది సంపూర్ణ సపోర్ట్తో ఏర్పడేటువంటి ప్రభుత్వం, మా మీద పూర్తిగా నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఏం జరిగిద్దో చూడాలి. సో క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? ఎందుకంటే కొద్ది మందితోనే క్యాబినెట్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? త్వరలోనే ఉంటుందని అనుకుంటున్నాను. పార్లమెంట్ లోపేనా? అది కూడా నాకు ఐడియా లేదు. ప్రత్యేక ప్రతినిధిగా ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు చూడమని చెప్పారు, కానీ క్యాబినెట్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేయదనేది నాతో చర్చించి చేస్తారని నేను అనుకోవటం లేదు. నాకు తెలిస్తే నేను మీడియాలో ముందే చెప్తాను. సో కాళేశ్వరం అంశంలో మేడిగడ్డ విషయం కానీ, లేకుంటే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కానీ ఎన్నికలప్పుడు ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా కాళేశ్వరం తయారైనటువంటి నేపథ్యం అనేక రిపోర్ట్లు, డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ వచ్చింది. మరోవైపు మీరు కూడా మీ పార్టీ తరఫున శ్వేతపత్రం కూడా మీ ప్రభుత్వం తరఫున రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని మీద ముద్దాయిలుగా ఎవరిని తీసుకొచ్చే అవకాశం ఉంది? దాని మీద చర్యలకు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉపక్రమిస్తుందా? కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఆ ప్రాజెక్టులు ఎంత నాసిరకంగా కట్టారు. అంత ముందు కట్టినటువంటి పెద్ద ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ, లేక ఇక్కడ శ్రీశైలం కానీ, ఇంకోటి అక్కడ మన మహబూబ్ నగర్లో అంజయ్ గారి టైంలో కట్టారు ఆ ప్రాజెక్ట్. కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 40, 50, 60, 70 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి పగుళ్ళు కానీ అవి పడిపోతాయనే భయం లేదు. ఇది కట్టేంత కాలం అయింది, 70 సంవత్సరాలు అయింది. అట్లే ఉంటే 7 సంవత్సరాలు కూడా కానటువంటి ప్రాజెక్టులు ఆడు తెగిపోయి ఊళ్ళు మునిగి కొట్టుకొని పోతాయనే భయంతో అక్కడ ఆ డ్యాములో ఉన్న నీళ్ళన్నీ వదిలేసి కాపర్ డ్యాములు కట్టి జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు జరిగేటటువంటి అసెంబ్లీలో దీని మీద కూడా శ్వేతపత్రం ఇస్తున్నట్టున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటి? ఎక్కడ నష్టం జరిగింది, ఏ రకంగా జరిగింది, వాస్తవ పరిస్థితి అంతా కూడా అసెంబ్లీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. ఒక అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని టీవీ ద్వారా ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చకు బట్టలు సర్దుకొని రండి, ఎన్ని రోజులైనా రెడీ, మీ కాందాన్ని మొత్తం తీసుకురండి, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కవితను కానీ, లేకుంటే కేటీఆర్ కానీ ఉమ్మడి సమావేశాలు కూడా అవసరం అంటే ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా చర్చకు సిద్ధం అంటున్నారు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పారు, వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే 2 నిమిషాలకే కట్ చేసేవాళ్ళు. మైక్ కట్ చేస్తే వినపడకుండా ఆ ప్రత్యక్ష ప్రచారంలో కాదు, మీకు వినపడేటట్టు మీకు మాట్లాడే అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాట్లాడండి, ప్రజలు నిర్ణయిస్తారు. అదే వాళ్ళు చర్చకు సిద్ధం అంటున్నారు. ఏమో సిద్ధం, మీరు 7 లక్షలు అప్పు చేశారని మేము శ్వేతపత్రం ఇచ్చాం, అది లేదు ఇది లేదని మాట్లాడారు. ప్రజలు ఏమి నమ్ముతున్నారు? బుకాయిస్తున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు అని మిమ్మల్నే తప్పు పెడుతున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు కావాల్సి ఉండే. అరే, ప్రశ్నలకు జవాబులు సంబంధిత సబ్జెక్టు మీద మాట్లాడమంటే అన్ని అడ్డమైన మాటలు మాట్లాడారు. ఎందుకు ఇవన్నీ? రేపు జరిగేటటువంటి అసెంబ్లీలో వాస్తవ పరిస్థితులను చెప్తారు. వాళ్ళు మాట్లాడేది వాస్తవం, వీళ్ళు మాట్లాడేదే తెలుసుకునేటటువంటి శక్తి సామాన్యుడికి ఉంది. చదువు లేకపోయినా, లేకపోతే అది ఫార్వర్డ్ క్యాస్టా, బ్యాక్వర్డ్ క్లాసా, షెడ్యూల్ క్యాస్టా, షెడ్యూల్ ట్రైబ్ అనే తేడా లేకుండా అందరికీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చదువుకునే అవకాశం వచ్చింది. కాబట్టి యువకులు, మహిళలు, మరి రైతులు, రైతు కూలీలు అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏముంది? ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి, మామూలు ఇళ్లలో కూడా టీవీలు ఉన్నాయి, ప్రత్యక్ష ప్రసారం ఉంది. వాళ్ళ దగ్గర చూస్తారు, తెలుసుకుంటారు. ఏదో చెప్తే వినేది కాదు, చూసి చదువు రాని వాళ్ళు చూస్తారు, చదువు వచ్చిన వాళ్ళు చూస్తారు. కానీ చదువు రాని వాళ్ళకి చదివేటటువంటి అవకాశం పేపర్లో ఉండదు. కాబట్టి ఈ టీవీల ద్వారా. చివరిగా సార్, కేటీఆర్ మొన్న తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు సామెత గుర్తొస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును చూస్తుంటే అనేది మాట. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్టు ఉందా? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పుని మాట్లాడటం కూడా మంది తప్పులాగా అనిపిస్తుంది. అటువంటి మాట మాట్లాడారని ప్రజలు చేదరించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీకు సింహాసనం మీద స్థానం లేదు కాబట్టి
వచ్చిన ప్రతి ఒక్కడు ఆయన అసమర్థుడను లేకపోతే పనికిరాని వాడను చూపించడం అనేది మీలో ఉన్నటువంటి మీ మానసిక దౌర్భాగ్యం, మీ మానసిక లోపం వల్ల మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు. అక్కడ కూర్చున్న వ్యక్తి ఆయన వచ్చి కూర్చోలే. తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు కోరుకుంటే అక్కడ వచ్చి కూర్చున్నాడు. అంటే నువ్వు 4 కోట్ల మంది ప్రజలను అవమానపరుస్తున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు అసలు ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండే అర్హతను కోల్పోవాలి. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ రెండో రోజు ఆ కేసీఆర్ కాలి గోరుకు ఏం మాట్లాడుతున్నావు? అహంభావంతో పాటు పెత్తందారి ఆలోచన. మేము తప్ప ఎవడు పరిపాలించరు, మీరు తప్ప పరిపాలించకపోతే ఇప్పుడు మహిళలందరికీ అప్పుడు మీరు ఒక క్యాబినెట్ అవకాశం కూడా ఇవ్వని మహిళలకి ఇవాళ మొత్తం 2 మహిళలకి అవకాశం కల్పించడం, ఒక ఎస్టీ మహిళకి ఒక బీసీ మహిళలకి అవకాశం ఇచ్చి అదే రకంగా కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరిగే విధంగా చేసి, అంతేకాకుండా మహిళా డిక్లరేషన్ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో 10 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి వైద్యం చేసుకోవాలనే నిర్ణయం తీసుకొని, అది కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో సామాజిక న్యాయం ఉట్టిపడే విధంగా కళ్ళ ముందు కనపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కనకం సింహాసనమా? లేకపోతే అవి తీసుకొని వాడు అదా? ఎవరు అది? మేము ఆ రకంగా మాట్లాడలేదు కదా ఎప్పుడు. అది తప్పు. దాని గురించి మాట్లాడటమే తప్పు. అతన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజలు కూడా ఛేదరించుకుంటున్నారు. దాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడటం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం. థ్యాంక్ యూ మల్లు రవి గారు. ఇది ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.